చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు. వీళ్ళు ఒకటి ఆ 5 మ్యాన్ రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ముందు ఇచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు, కానీ ముందు ఇచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం, స్పీకర్ సార్, నేను సభ్యులందరికీ మనం చేస్తున్నా. ఒక నిమిషం, ఇది మొత్తం జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అచ్చి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే, అధ్యక్ష గౌరవనీయులు అన్నీ చెప్తాను, డోంట్ వరీ. యా, లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు, అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్ లో ఉంది రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్ హిమ్. ఉన్నది, నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయబడ్డది. ఒకటి. ఇకపోతే అధ్యక్ష రెండవది అధ్యక్ష, సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిలగట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్కు అఫిడవిటే ఇచ్చారు.